వ్యవసాయాన్ని లాభసాటి చేయాలనే సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్టా గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ గవర్నమెంట్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. సాగులో పెట్టుబడులను తగ్గించడం, దిగుబడి పెంచడం, ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా పొలం పిలుస్తోంది కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే భూ ఆరోగ్య కార్డులు పంపిణీ, రాయితీపై సూక్ష్మ బిందు పరికరాలను అందజేస్తామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. పండిస్తే తప్ప మన జీవనోపాధి ఉండదు. మనకి ఈరోజు మనం బాగా ఉండాలంటే అన్నం తిని మనం బతకాలి. ఏ పంట అయినా సరే పండించాలంటే రైతు బాగుండాలి. ఆ రైతుకి మనం చేదోడుగా ఉండవలసిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆధునికంగా గతంలో ఏదైతే రైతాంగం సాగు చేశారో అది కాకుండా దానికి భిన్నంగా ఆధునికంగా ఏ రకంగా మనం సాగు చేయాలో కొద్దిగా ఆలోచించి స్టడీ చేసి మీరు చెప్పవలసిన అవసరం ఉంది. రైతాంగానికి పూర్తిగా తెలుసు. మనకంటే వ్యవసాయం చేసే వారికి ఇచ్చిన సూచన సలహాలు ఎంత అవసరమో వారు కూడా, ఎందుకంటే వారు ఇప్పుడు నిరంతరం ఏ సీజన్ లో ఏ పంట వేస్తే ఆ దిగుబడి వస్తుందో వారికి బాగా తెలుసు. ఏ సమయంలో సదును చేస్తే బాగుంటుందో వారు కూడా తెలుసు. రైతులను ఎప్పుడు కలిసి వాళ్ళతో సమానంగా ఉండడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి చెప్పడం, అలాగే సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం. మనం ఇదివరకు వస్తున్నటువంటి ఎప్పుడు కూడా ఆ కెమికల్స్ ని వాడి మన పంటల్ని నాశనం చేసుకున్నాం. మా భూసారం తగ్గిపోతుంది. అలా భూసారం తగ్గకుండా సేంద్రియ ఎరువులు ఇక్కడ పెట్టారు. ఇప్పుడు సేంద్రియ ఎరువులు ఎట్లా ఉంటాయో, మన ఆవు మూత్రం ద్వారా కానీ పేడతో కానీ ఇటువంటి సేంద్రియ ఎరువులు ఎట్లా చేయాలి, నాబాటు ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, పిట్లు తయారు చేసి గెత్తాన్ని ఎట్లా తయారు చేయాలి, అట్లా మనకి గెత్తం మామూలుగా పేడ ఇవన్నీ